హరహర మహాదేవ శంభో శంకర్ అంటూ మొన్న 15వ తారీఖున ఆదివారం నాడు మహాశివరాత్రి నాడు ఏదైతే భక్తులు 3 రోజులు అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం, ఈరోజు అమావాస్య రోజు నాడుగా ఆదివారం నాడు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. అలాగే సోమవారం నాడు కూడా ఆ శివుడికి ఇష్టమైన రోజు సోమవారం నాడు. ఆదివారం నాడు లక్షలాది మంది జనం వస్తే సోమవారం నాడు ఇంకా రెట్టింపు జనం. అలాగే ఈరోజు మంగళవారం అమావాస్య తిథుల్లో ఎక్కువ మంది కూడా భక్తులు ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వాళ్ళకి కూడా ఆ పిండ కార్యక్రమాలన్నీ కూడా ఈ రోజున అమావాస్య రోజున కూడా చేసుకుంటారు. అంటే ఆదివారం చేశారు, సోమవారం కూడా చేశారు. కానీ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అమావాస్య మంగళవారం ఏదైతే 3 రోజుల ఉత్సవంలో భలే రామలింగేశ్వర స్వామి దగ్గర స్వామికి సంబంధించిన ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సంవత్సరానికి ఒకసారి వచ్చే మహాశివరాత్రి అంటే శివుడి పుట్టినరోజు ఆదివారం నాడు, అలాగే సోమవారం నాడు కళ్యాణోత్సవం. ఈ భారీగా జనం అందరూ కూడా ఈ మహాశివరాత్రిలో ఈ పంచక్షేత్రాలు ఏవైతే ఉన్నాయో భీమవరం, పాలకొల్లు, అలాగే చాలా పంచక్షేత్రాల్లో కూడా భక్తులందరూ కూడా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే మన దగ్గర ఉన్న ఏలూరు చుట్టుపక్కల ఉన్న తమ్మిలేరులో భలే రామలింగేశ్వర స్వామి అక్కడ వేలాది మంది భక్తులు కూడా ఆ స్వామిని దర్శించుకొని ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా నెరవేర్చుకొని వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు వచ్చిన భక్తులకు కూడా వాలంటరీగా ఉండి వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజన సదుపాయం కూడా వాలంటరీగా ఉండి వాళ్ళ భక్తిని కూడా ఎక్కువ మంది కూడా అన్నదానాలు పెట్టి భక్తిని కూడా చాటుకున్నారు. ఇది ఇక్కడున్న సమాచారం.